బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అగైన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైనే ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత అయితే బాల్క సుమన్ మరోసారి నోటీసులు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా ఆయన మరోసారి రేవంత్ రెడ్డి పైనే మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనందరికీ తెలుసు, మొన్ననే జరిగింది ఆ ఇన్సిడెంట్. ముఖ్యమంత్రికి ఒక సభలో మాట్లాడుతూ చెప్పు చూపిస్తూ సుమన్ మాట్లాడడం, అండ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం, డైరెక్ట్ ముఖ్యమంత్రిని అటాక్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో గత 3 రోజుల క్రింద ఆయన కామెంట్ చేశారు, చెప్పు చూపించారు సీఎం రేవంత్ని గురించి మాట్లాడుతూ. సో అప్పుడు మంచిర్యాలలో చేసినటువంటి కామెంట్స్, సో మంచిర్యాల పోలీసులు అయితే ఆయన మీద ఫిర్యాదు చేశారు అండ్ కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. అయితే 2 రోజుల పాటు ఆయన కనిపించలేదు, అబ్స్కాండ్ అయ్యారు, నేపాల్ వెళ్ళిపోయాడు అని బాల్క సుమన్ కోసం టీంలుగా ఏర్పడి పోలీసులు వేట సాగిస్తున్నారు అని, గాలిస్తున్నారు అన్నటువంటి వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. బట్ ఈరోజు ఆయనకు మధ్యాహ్నం పోలీసులు అయితే నోటీసులు సర్వ్ చేశారు. సో నోటీసులు సర్వ్ చేసినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవుతూ ఆయన ఒకటే చెప్పారు, నేను ఎటు పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, పార్టీ మీటింగ్స్ కూడా అటెండ్ చేస్తూనే ఉన్నాను, మీకు కనిపించకపోతే నేనేం చేయను, నేను ఎటు పారిపోను, నేను ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకుడిని, పారిపోయే లక్షణం నాకు లేదు అన్నటువంటి ఘాటు వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. సో ఈ నోటీసులపై అయితే అగైన్ ఆయన స్పందించారు. నోటీసులు రిసీవ్ చేసుకున్నారు తెలంగాణ పోలీసుల నుంచి, అండ్ నోటీసులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన స్పందించారు. ఈరోజు డైరెక్ట్గానే తెలంగాణ భవన్లో బాల్క సుమన్ మీడియాతోనే మాట్లాడుతూ, రేవంత్ ఒక క్రిమినల్, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అని డైరెక్ట్గా అగైన్ ఆయన మీద ఆరోపణలు అయితే చేశారు. ఆయనకు నిన్ననే సుప్రీంకోర్టు రేవంత్కు ఈ కేసులో నోటీసులు కూడా ఇచ్చింది అన్నటువంటి మాటను గుర్తు చేస్తూ అగైన్ సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇట్లాంటి మాటలే మాట్లాడడం జరిగింది. సో నోటీసులు రిసీవ్ చేసుకున్న తర్వాత అగైన్ ఆయన ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ సీఎం రేవంత్ గురించే ఆయన మాట్లాడడం జరిగింది. ఈసారి అయితే డైరెక్ట్గా రేవంత్ ఒక క్రిమినల్, ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ అంటూ ఆయన ఆరోపించడం జరిగింది. అండ్ ఇది ఈ కేసు సుప్రీం కోర్టులో పడినటువంటి కేసు. సో సుప్రీం కోర్టు ఆయనకైతే రీసెంట్లీ మొన్ననే శుక్రవారం రోజు నోటీసులు కూడా జారీ చేసింది. సో ఆ కేసుకి సంబంధించిన విచారణ రాబోతోంది. ఇది పాత కేసే, కొత్త కేసేం కాదు, మనందరికీ తెలుసు. ఓటుకు నోటు కేసు అప్పుడు టీడీపీ హయాంలో, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి టైంలో స్టీఫెన్ రవీంద్రకు సంబంధించి ఆయనను ఎమ్మెల్సీలో తనకు వాళ్ళకు అనుకూలంగా, అంటే టీడీపీ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ సీఎం రేవంత్ డైరెక్ట్ వెళ్ళి ఆయనను కలవడం అండ్ 50 లక్షలు ఆయనకు చూపడం అన్నటువంటిది వీడియోస్ రిలీజ్ అయ్యాయి. దాని మీద చాలా రోజుల పాటు కేసు నడిచింది అండ్ జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది. సో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈరోజు బాల్క సుమన్ ఆయన మీద మరోసారి ఒక రకంగా మాటల దాడి, ఆ మాటల తీవ్రత పెంచారు అని అనుకోవచ్చు. సో ఆయననే ఒక క్రిమినల్ అయినప్పుడు అతని నుంచి ఇంతకంటే గొప్పగా ఏం ఆశిస్తాం అన్నటువంటి మాట చెప్పారు. అంటే ఆయననే ఒక కేసులో ఉన్నటువంటి వ్యక్తి అండ్ నాకు నోటీసులు సర్వ్ చేయడం ఏంది, నేను మాట్లాడింది కరెక్టే అన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బాల్క సుమన్. సో ఆ కామెంట్స్ని అట్లనే చూస్తున్నారు రాజకీయ పరంగా. అండ్ ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అంటే నిర్బంధం, నయవంచన అన్నట్టుగా తయారైపోయింది అన్నటువంటి మాట కూడా చెప్పే ప్రయత్నం చేశారు బాల్క సుమన్. ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఇప్పటికైనా ఆపేయండి, రాజకీయంగా ఒక కక్ష సాధింపు చర్యల్లాగానే వీటిని చూస్తున్నాం అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ నేను ఇట్లాంటి పదాలు వాడడానికి కారణం కూడా ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, మరియు నేను ఉద్యమ నాయకుడు అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మరి రేవంత్ కూడా ఇట్లనే మాట్లాడిండ్రు కదా. సో కరెక్ట్గానే మాట్లాడాను, ఆయన మీద మరి అట్లా ఎట్లా మాట్లాడతారు,
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అండ్ ఆయన ఉద్యమ నాయకుడు, రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి, ఆయన మీద మరి రేవంత్ మాట్లాడిన మాటలు అవెట్లా ఉన్నాయి, మరి దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు బాల్క సుమన్. అలాంటప్పుడు అట్లా మాట్లాడినప్పుడు సీఎం రేవంత్ పైన కూడా మరి కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ అండ్ తమ పార్టీ నేతలపై, అసలు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో మరి వాళ్ళందరిపైన కూడా, కాంగ్రెస్ నేతలపై కూడా మరి కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదు? ఇప్పటిదాకా మేము చాలా ఫిర్యాదులు చేశాం, మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించట్లేదు, ఎవరిని పడితే వాళ్ళను ఎంత అంటే అంత మాటలు మాట్లాడుతున్నారు, మరి మేము కూడా కేసులు పెట్టాలని రిక్వెస్ట్ చేసినప్పుడు మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు అన్నటువంటి మాట మాట్లాడారు. ఎగైన్ ఆయన ఇలాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మరి తమ నేతలపై కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇంకా మళ్ళా కూడా మీరు మాట్లాడితే ఎస్, మాటకు మాట మా వైపు నుంచి కూడా ఉంటుంది. మరి మీరెంత ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే అడ్డగోలుగా ఏదైతే మాటలు మాట్లాడతారో అంతే ఇదిగా మేము కూడా మాట్లాడబోతున్నాం అన్నటువంటి మాట కూడా చెప్పారు. దెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ నేతలకు కానీ తెలంగాణ ప్రజలు డెఫినెట్లీ బుద్ధి చెప్తారు అని కూడా బాల్క సుమన్ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ మాటల దాడి అయితే పెరిగిపోయింది. రోజు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎవరో ఒక నాయకులు ఇటు నుంచి అటు స్పందించడం, అటు నుంచి ఇటు స్పందించడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైనే బాల్క సుమన్ మొన్న చెప్పు చూపెడుతూ మాట్లాడడం, ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం అందరం చూసిందే. అవి ఎంత కాంట్రవర్సీ క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. సో వాటన్నిటి పైన కూడా ఈరోజు ఆయనకు మంచిర్యాల పోలీసులు అయితే నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మీ వివరణ ఏంటి అన్నటువంటి మాట అడగడం జరిగింది. సో ఆ వెనువెంటనే ఆయన ఎగైన్ మీడియా సమావేశం పెడుతూ మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తున్నాయి. మరి ఫర్దర్గా ఏం జరగవచ్చు? నిజంగానే మొన్నటి నుంచి కూడా మనందరికీ తెలుసు బాల్క సుమన్ అరెస్ట్ కాబోతున్నారు అన్నటువంటి మాట. ఈరోజైతే నోటీసులు అయితే సర్వ్ చేశారు. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఎగైన్ సీఎం రేవంత్ రెడ్డి మీద ఇట్లాంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు కాబట్టి డెఫినెట్లీ బాల్క సుమన్ అరెస్టే కాబోతున్నారు అన్నటువంటిది అయితే వినిపిస్తోంది. మరి అందుబాటులో లేరు, ఎక్కడున్నారు ఏంటి అన్నటువంటిది మొన్నటి వరకు వెతికే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. బాల్క సుమన్ పరారీలో ఉన్నారు, ఇట్లాంటి వార్తలు కూడా చూసాం. బట్ ఈరోజైతే